అవకతవకలు చేసింది. ఇందులో లెగసీ మీరే పక్కన చూస్తున్నారు, కొండలు, డంప్ యార్డ్ కొండలు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, ఏ మున్సిపాలిటీకి పోయినా కొండలు మిగిలిచ్చేసిపోయారు. 10,000 కోట్లు అప్పు చేయటమే కాదు, చెత్త కూడా వదిలేసిపోయారు. చెత్త పన్నేశారు కానీ చెత్త తీలా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పడం, మాట తప్పకుండా తీసేయటం జరిగింది. అయితే ఈ లెగసీలని చూస్తే 85 లక్షల టన్నులు చెత్త మిగిలిపోయింది. 85 లక్షల టన్నులు, 10 లక్షల కోట్ల అప్పుతోటే 85 లక్షలు. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మచిలీపట్నంలో అక్టోబర్ 2వ తేదీ నేను అక్కడ ఉన్నప్పుడు అనౌన్స్ చేశాడు. ఇట్టే చెప్పాడు, నేను మంత్రి నారాయణ గారికి చెప్తున్నాను, వచ్చే అక్టోబర్ 2వ తేదీ అంటే రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు. డయాస్ మీద నుంచి ఆదేశించారు. దాని మీద యాక్చువల్ వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాము, వాళ్ళందరికీ ఇచ్చాం. రోజుకి 46,000 టన్నుల లెగసీని బయటికి పంపిస్తున్నారు. ప్రతిరోజు 46,000 టన్నులు. 85 లక్షల టన్నులలో 85 లక్షల్లో 50 లక్షలు పూర్తి చేసాం. మరొక 35 లక్షలు చేయాలి. అవి కూడా వచ్చే అక్టోబర్ 2కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. మీకు ఇక్కడ కూడా యాక్చువల్గా ఇక్కడ 1,65,000 టన్నులు మిగిలిపోయింది. అది గ్రౌండ్ లెవెల్ పైన. మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కింద కూడా కొన్ని ఉంటుంది. దాన్ని రోజు మొన్నటి వరకు మొదలుపెట్టి యాక్చువల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 6,000 కెపాసిటీ. ఏంటంటే పర్ డే వాళ్ళ కెపాసిటీ 6,000. ఈచ్ మిషన్ వచ్చి 2,000. ఒక్కొక్క షిఫ్ట్లో 1000 టన్నులు చేస్తుంది. 2 షిఫ్ట్లలో 2,000. రోజుకి 6,000 లెక్కన చేస్తున్నారు. వీళ్ళు కూడా అక్టోబర్ 2వ తేదీ లోపల ఇది పూర్తి చేస్తారు. ఇది చక్కటి, ఇది వచ్చే 12 ఎకరాల 12.36 ఏకర్స్. ఇక్కడే యాక్చువల్గా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, తర్వాత కమిషనర్ గారు ఉన్నారు. ఇది అయిన తర్వాత దీన్ని ఒక మంచి ప్రాజెక్టు, అంటే మంచి ఒక పార్కు లేకంటే అటువంటి చేసేదానికి కూడా యాక్చువల్గా దీన్ని శాంక్షన్ చేస్తామని అనంతపురం ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో ఇవాళ రోడ్డు వర్క్స్ వాటిని కూడా యాక్చువల్గా ఇవాళ టేకప్ చేయడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటికి, వీధికి కాదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి. ట్యాప్ కనెక్షన్ ఉండే విధంగా వర్క్ చేయమంటే నేను 2019 ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రిని శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో శాంక్షన్ చేయించాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం. అది రీపేమెంట్ 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ 30%కి అది పోయింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళా కేంద్రంతో మాట్లాడి, ఎన్డీఏ ప్రభుత్వంతో, ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి దాన్ని మళ్ళీ రివైజ్ చేయించారు. దాని టెండర్ కూడా ఈ నెలాఖరాకు వస్తుంది. అదేవిధంగా అమృత స్కీమ్ 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ 2020లో